వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మిస్సింగ్ క్యారెక్టర్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పార్ట్ 2 చెప్తున్నాం. పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 1లో 5 ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినవే. కాబట్టి ఇప్పుడు 6th ప్రాబ్లం చూద్దాం. మొత్తం పార్ట్ 10 వరకు చేద్దాం. కాబట్టి పార్ట్ 2లో 6th ప్రాబ్లం ఏమొచ్చాడు, ఇట్లా 4 నెంబర్స్ ఇచ్చాడు. అంటే ఈ 4 నెంబర్స్ని వాడు ఏదో చేస్తే ఈ మధ్యలో ఉన్నటువంటి 13 వచ్చింది. అలాగే ఈ 4 నెంబర్స్ని వాడు ఏం చేశాడో కనుక్కోవాలి మనం. 5 వచ్చింది. అలాగే సేమ్ మనం దానికి కూడా చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది అనేది అడిగాడు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ 4 నెంబర్ని చేద్దాం. చూడండి ఏం చేద్దామంటే ఈ 7 × 4 వేద్దాం. చూడండి 7 × 4 మైనస్ 5 × 3. చూడండి అంటే ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేద్దాం, ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేసి మైనస్ చేద్దాం. 7 4s are 28 మైనస్ 15. ఓకేనా, 28లో నుంచి 15 సబ్ట్రాక్షన్ చేస్తే 13. సో కాబట్టి మనకి 13 అనేది కరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. కాబట్టి సెకండ్ కూడా అలాగే రావాలి. సెకండ్ కూడా అలాగే వస్తే మనం చేసినటువంటిది ఈ మోడల్ కరెక్ట్ అవుతుంది అనమాట. చూడండి సెకండ్ చూడండి ఏమైంది ఇక్కడ. 8 × 4 మైనస్ 9 × 3. 8 × 4 మైనస్ 9 × 3. చూడండి 8 × 4 మైనస్ 9 × 3. 8 4s are 32 మైనస్ 27. చూడండి 3 9s are లేదా 9 3s are 27. అంటే ఏంటి, 32లో నుంచి 27 సబ్ట్రాక్షన్ చేస్తే 5. సో ఓకేనా, 5 కూడా వచ్చేసింది. అంటే ఏంటి, ఈ మోడలే కరెక్టు. ఈ మోడల్లోనే మనం థర్డ్ వన్ కూడా చేయాలి, సేమ్ అలాగే చేయాలి. చూడండి ఏమైంది అక్కడ. 9 × 4 మైనస్ 8 × 3. అంతే కదా, 9 × 4 మైనస్ 8 × 3. ఓకే, 4 9s are 36 మైనస్ 24. 8 3s are 24. ఓకేనా, ఇప్పుడు 36లో నుంచి 24 మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది, 12. ఓకేనా, చూడండి మనకి సరిపోయింది కదా. 36లో నుంచి 24 మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 12 వచ్చింది. సో కాబట్టి ఏంటి ఇక్కడ ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఏ. అంటే ఏం చేశాడు ఇక్కడ, ఈ ఫస్ట్ నెంబర్స్ ఈ ఆపోజిట్లో ఉన్న నెంబర్ని ఇంటూ చేసుకొని మైనస్ చేశాడు. సో సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి మనకి ఇది ఆప్షన్ ఏ. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 7th ప్రాబ్లంలో కూడా ఈ 4 నెంబర్స్ని వాడు ఏదో చేస్తే ఇక్కడ మనకి 93 వచ్చింది. ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేద్దాం, దాన్ని కనుక్కొని చివరిలో ఇది కనుక్కుందాం. ఓకేనా, ఫస్ట్ దీన్ని కనుక్కుందాం. చూడండి ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ ఈ మోడల్ ఏంటంటే ఈ 2ని ఇంటూ చేయాలి, తర్వాత ఈ 2ని ఇంటూ చేయాలి. చూడండి ఒకసారి. 5 × 15 5 × 15 ప్లస్ 6 × 3. ఇది 6 × 3 5 × 15. 5 × 15 అంటే ఇక్కడ 75 ప్లస్ ఇక్కడ 6 3s are 18. ఓకేనా, 75 18ని మనం ఎడిషన్ చేస్తే ఏమవుతుందంటే 80 93. ఓకేనా, సో ఈ మోడల్లో ఇది ఫస్ట్ కరెక్ట్గా వచ్చేసింది. ఈ మోడల్లో ఈ 2 నెంబర్ని ఇంటూ చేసి ఈ 2 నెంబర్ని ఇంటూ చేసి యాడ్ చేస్తే 93 వచ్చింది. అలాగే ఇప్పుడు థర్డ్ వన్ చేద్దాం. థర్డ్ వన్ కూడా సేమ్ అలాగే చేద్దాం. అంటే ఏంటి, ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేసి ఈ 2 నెంబర్ ఇంటూ చేద్దాం. అంటే 18 × 1 ప్లస్ 4 × 8. ఓకేనా, ఈ 2 యాడ్ చేస్తే 50 రావాలి. 18 1s are 18 ప్లస్ 32. ఓకే, 32 4 8s are 32. సో ఈ 2 యాడ్ చేస్తే 50. సో ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది. చూడండి 50 వచ్చేసింది కదా. సో అప్పుడు ఏం చేయాలి మనం, థర్డ్ వన్ సేమ్ అలాగే చేయాలి. అంటే ఈ 2 ఇంటూ చేయాలి, ఈ 2 ఇంటూ చేసి యాడ్ చేయాలి. అంటే చూడండి ఏం చేయాలి, 7 × 5 ప్లస్ 9 × 6. 7 × 5 ప్లస్ 9 × 6ని యాడ్ చేయాలి. సో 7 5s are 35 ప్లస్ 6 9s are 50 54. ఓకే, ఈ రెండింటిని మనం యాడ్ చేసాం అనుకోండి. చూడండి 80 89. చూడండి 30 ప్లస్ 50 అంతా 80. 84 ప్లస్ 5 89. సో ఆన్సర్ ఈజ్ 89 అనమాట. ఇక్కడ మనకి ఎంత ఉండాలి, ఇప్పుడు 89 ఉండాలి. సో ఎక్కడ ఉంది ఇక్కడ, ఇది ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈజ్ డి. ఓకేనా, నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ చక్క స్క్వేర్ ఇచ్చి 3 3 బాక్సెస్ ఇచ్చాడు. సో మనకి ఏం చేశాడంటే ఇక్కడ
ఈ రెండు నెంబర్స్ని ఏదో చేస్తే ఇది వచ్చింది, అలాగే ఈ రెండు నెంబర్ని చేస్తే ఇది, ఇట్లా చేస్తే చిన్న నెంబర్ వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్ది లాస్ట్ చేద్దాం, తర్వాత మధ్యలో చివరి చేద్దాం. ఆ రెండు కరెక్ట్గా వస్తే అప్పుడు చేద్దాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 9 - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2 / 2 వేసాడు అనుకున్నాం, 1 వచ్చింది. అంటే దీంట్లో నుంచి 9లో నుంచి 7 సబ్ట్రాక్షన్ చేసి /2 వేస్తే 1 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు 117 - 105 ఎంత వచ్చింది, 117 - 105 అంటే 12 /2 వేస్తే 6 వస్తుంది, 3 వేసినా రాట్లా, 4 వేస్తే వస్తుంది. 4 వేస్తే ఎంత వచ్చింది, 3 వచ్చింది. 4 × 3 = 12 వచ్చింది. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడేమో 2a /2 /3 /4 అనుకున్నాం, జస్ట్ అనుకుంటే ఏమైంది, ఇక్కడ 2 వేస్తేనే 1 వచ్చేసింది, ఇక్కడ కరెక్టే. ఇక్కడ దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేసి /4 వేస్తే 3 వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేసి /3 వేయాలి. /3 వేస్తే మనకి ఎంత రావాలి, 2 రావాలి. చూద్దాం చూడండి, ఇప్పుడు వస్తుందేమో. ఇప్పుడు ఇదంతా మనకు తెలియదు కాబట్టి దాన్ని నేను x అనుకున్నా. x - 14 / 3 వేయాలి కదా, /3 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత రావాలి, 2 వచ్చింది. అది ఓకేనా. ఈ నెంబర్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేసి /3 వేస్తే మనకి 2 రావాలి. కాబట్టి 3 అటు తీసుకెళ్తే ఏమవుద్ది చూడండి, x - 14 ఈజ్ ఈక్వల్ టు 2 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు x - 14 ఈజ్ ఈక్వల్ టు 6. 14 అటు తీసుకెళ్తే x ఈజ్ ఈక్వల్ 6 + 14, therefore x - 14 అలా వెళ్తే +14 అవుద్ది, దట్ ఈజ్ ఈక్వల్ x ఈజ్ ఈక్వల్ 20. సో ఆన్సర్ ఈజ్ 20. సో 20 అంటే ఎంత, ఆప్షన్ బి. అయితే ఇలాగే కాకుండా మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా మనం ఆప్షన్స్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఎలా, ఇక్కడ సపోజ్ మనం 26 ఇక్కడ తీసుకుందాం అనుకోండి, 26 - 14/3 వేసుకోండి. 20 - 14 అంటే ఎంత వస్తుంది, 6 వస్తుంది. 6/3 అంటే 2 వచ్చేసింది కదా. అట్లయినా ఆన్సర్ని బట్టి అయినా మనం చేయొచ్చు, లేదంటే ప్రాసెస్ ఇది. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. 9th ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ కూడా మనకి 3 పిక్చర్స్ ఇచ్చారు. ఈ 3 నెంబర్స్ని మనం ఏదో చేస్తే ఇక్కడ 12 వచ్చింది. అలాగే ఈ 3 నెంబర్స్ని మనం ఏదో చేస్తే 21. అలాగే సేమ్ చేయాలి. సో మనం ఏదో కనుక్కుందాం. ఇప్పుడు ఏం చేసేయండి, ఇక్కడ చూడండి, 5 × 6 × 4 5 × 6 × 4 3 నెంబర్స్ని ఇంటూ చేసేసాం అనుకోండి. 3 నెంబర్స్ని ఇంటూ చేస్తే మనకి చూడండి, ఇక్కడ 5 × 6 = 30, 13 × 4 120, ఇక్కడ 120 వచ్చింది. అలాగే ఈ 3 నెంబర్ చేద్దాం చూడండి, 6 × 7 × 5 6 × 7 × 5 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 6 × 5 × 7 6 × 7 × 5 అంటే చూడండి 210 వచ్చింది. చూడండి లెక్కేసుకోండి. 3 7 = లేకపోతే 5 7 = 35. 35ని మనం 6తో చేస్తే 210. అలాగే అప్పుడు ఏమైంది, ఇక్కడ చూడండి, ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 21 వచ్చింది. సరిపోయింది కదా. అంటే ఏం చేసాడు, దీన్ని /10 వేసుకున్నాడు. వేస్తే 12 వచ్చింది. ఇక్కడ 10 వేస్తే ఇక్కడ 21 వచ్చింది. చూడండి, అంటే ఏంటి, వాడికి 120 వస్తే 0 తీసేసాడు. 0 తీయాలంటే ఏం చేయాలి, /10 వేయాలి. ఇక్కడ కూడా అంతే, 0 తీయాలంటే /10. అలాగే ఇప్పుడు థర్డ్ వన్ చేద్దాం. థర్డ్ వన్ ఏమన్నారు, 4 × 8 × 10 3 నెంబర్స్ని ఇంటూ చేస్తే 4 8 = 32. 32 × 10 అంటే 320 / 10 వేయాలి. ఎందుకని, మనకి జీరోస్ తీసేసాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ 32. 0 తీసేస్తే ఇక్కడ మనం క్యాన్సిల్ అయిపోతుంది కదా. 32 అంటే ఆప్షన్ సి. సో ఈ మోడల్లో చాలాసార్లు ఇవ్వడం జరిగింది ఎగ్జామ్లో, కాబట్టి ఈ మోడల్ ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి ఈ 2 నెంబర్ని ఏదో చేస్తే ఇక్కడ 4 వచ్చింది. అలాగే ఈ 2 నెంబర్ని మనం ప్లస్ కానీ మైనస్ కానీ ఏదో చేసాడు, ఇక్కడ 10 వచ్చింది. అలాగే దాన్ని కూడా చేయాలి. అంటే చూడండి, ఇక్కడ ఏమైందంటే 13 + 19 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో, 13 + 19 అంటే 32 వచ్చింది. కానీ ఇక్కడ 4 వేసాడు. ఇక్కడ చూద్దాం చూడండి, 71 + 9 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 80 వచ్చింది. 80 వస్తే ఇక్కడ ఎంత వేసాడు, 10 వేసాడు. అంటే ఏం చేసుకుంటాడు, ఇక్కడ మనకి /8. సో రెండింటిని కూడా 8తో డివిజన్ చేస్తే చూడండి, 8 4 = 32, 8 10 = 80. సో కాబట్టి మనకి ఏం చేయాలి, ఇప్పుడు ఆ 2 నెంబర్లు యాడ్ చేసుకుని /8 వేయాలి. అంటే చూడండి, 128 + 32 దట్ ఈజ్ కూడా ఎంత చూడండి, ఇక్కడ 120 50 160.
160 డివైడెడ్ బై 8 వేస్తే 8 2 జార్ 80 సార్. అంటే ఎంత వచ్చింది మనకి 20. అంటే ఏం చేసాడంటే ఈ రెండు నెంబర్ని యాడ్ చేసి బై 8, ఈ రెండు నెంబర్ని యాడ్ చేసి బై 8 వేస్తే ఈ రెండు కరెక్ట్గా వచ్చింది. కాబట్టి సేమ్ మోడల్లో మనం చేయాలి కాబట్టి ఈ రెండు నెంబర్ని మనం యాడ్ చేసుకుంటే 160 వస్తుంది. 160 వచ్చింది కాబట్టి బై 8 వేస్తే 20. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 20. కాబట్టి ఆప్షన్ బి. ఓకే, మిస్సింగ్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇది కంపల్సరీగా మీరు ఎక్కువ చేస్తే మనలో ఉన్నటువంటి బ్రెయిన్ కూడాను చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్ని మోడల్స్ని వెతుకుతూ ఉంటుంది. మనకు తెలిసినటువంటి అన్ని మోడల్స్ని అప్లై చేస్తూ ఉండాలి. నంబర్ సిరీస్ ఒకటి, ఇదొకటి, కంపల్సరీగా అన్నీ అప్లై చేస్తూ ఉంటేనే ఆన్సర్లు వస్తాయి. ఒకసారి మైనస్ చేయాలి, ప్లస్ చేయాలి, ఇంటూ చేయాలి, డివిజన్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం ఏంటి ఎక్కువ మోడల్స్ చేస్తేనే అర్థమవుతుంది. కాబట్టి పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 కూడా అయిపోయింది మనకి. తర్వాత మనం పార్ట్ 3లో కలుసుకుందాం. ఓకేనా? ఇట్లు మీ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ.